హాయ్ అండి. ఈరోజు బియ్యం పిండితో కరకరలాడే చిప్స్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా ఇలా గ్యాస్ పైన మందంపాటి కడాయి పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఇలా బౌల్తో 3 బౌల్ల వాటర్ తీసుకుందాము. ఇలా బౌల్తో తీసుకోవడం వల్ల చిప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా వాటర్ని కాసేపు మరగనిద్దాము. ఇలా కొంచెం వాటర్ వేడయ్యాక ఇందులోకి కారం, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా నీళ్ళని మరగనివ్వాలి. ఇలా అన్నీ బాగా నీళ్ళల్లో మరిగినాక ఇంతకుముందు మనం 3 కప్పుల వాటర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 3 కప్పుల బియ్యం పిండిని తీసుకుందాము. కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా పిండంతా బాగా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పిండి బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాము. 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ పిండి అంతా చల్లారనివ్వాలి. పిండి చల్లారడానికి ఇంకో గిన్నెలోకి అయితే పిండిని తీసుకుంటున్నా. ఇలా వేరే గిన్నెలోకి తీసుకొని పిండిని ఇలా బాగా అటు ఇటు స్పూన్తో కలపండి, తొందరగా చల్లారుతుంది. బాగా చల్లారిపోయిందండి, చూడండి. ఇలా అంటే ముద్దగా వచ్చేస్తుంది. ఇందులోకి వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. చేతికి అంటకుండా కొద్దిగా ఆయిల్ తీసుకొని మెత్తగా పిండిలాగా కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగా ముద్దగా చేసేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. 10 నిమిషాల తర్వాత పిండిని బాగా మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీ పీట మీద చపాతీలాగా పెట్టుకోవాలి. ఇలా ఉండలుగా చేసుకొని చపాతీ పీట మీద ఒక్కొక్క ముద్దగా తీసుకొని చపాతీ కర్రతో మరీ చపాతీలాగా పల్చగా కాకుండా కొంచెం మందంగా చపాతీలాగా చేసుకోండి. ఇలా చపాతీ లాగా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకుందాం. ఎడ్జెస్ అన్నీ తీసేసాక ఇలా బాక్స్ లాగా అవుతుంది. ఇలా మన ఇలా ఒక్కొక్కటి అన్నీ చిప్స్ లాగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా ఒక చిన్న పీస్ వేసి చూసాము. ఆయిల్ హీట్ ఎక్కింది.
ఇలా బాగా ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చిప్స్ని అయితే ఫ్రై చేసేసుకుందాం. వేయగానే కలపకండి, అవే ఒక్కొక్కటిగా ఇలా పైకి వస్తాయి. పైకి వచ్చిన తర్వాత మెల్లిగా కలపండి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని తీసేయండి. మొత్తానికైతే రెడీ అయిపోయాయండి. చూడండి చిప్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఒక బియ్యం పిండి ఉంటే చాలండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చిప్స్ అయితే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా పిల్లలకి ఇష్టమైన షేప్లో కట్ చేస్తే బయట కుర్కురే అవి ఇవి కూడా తినరు. చూడండి ఎంత స్పైసీగా క్రిస్పీగా వచ్చాయో. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.